నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఈ పదం ఎప్పుడు వినబడుతూనే ఉంటుంది. ఈ వివాదం గురించి అందరూ మాట్లాడుతూనే ఉంటారు. ఎక్స్పీరియన్స్ చేశామని చెప్పి చాలామంది హీరోయిన్స్, యాక్టర్స్ అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇదే వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎందుకంటే మనశంకర వరప్రసాద్ సక్సెస్ సెలబ్రేషన్స్లో చిరంజీవి గారు చేసిన కామెంట్స్. సో ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అనేది ఏది ఉండదు, ఇండస్ట్రీ అద్దం లాంటిది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. దానికి కౌంటర్ ఇస్తూ చిన్మయి ఒక ట్వీట్ చేశారు. అప్పుడు అంటే మీరు చేసినప్పుడు లెజెండరీస్ అందరూ ఉన్నప్పుడు అప్పుడు వేరేలా ఉండేది పరిస్థితి, ఇప్పుడు వేరేలా ఉంది. ఇప్పుడు పురుషులు మ్యాక్సిమం అందరూ కూడా కమిట్మెంట్ అడుగుతున్నారు, కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది అంటూ కూడా తను ట్వీట్ చేశారు. ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. సో ఇండస్ట్రీలో యాక్టర్స్, హీరోయిన్స్, సో వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ గురించి అప్పుడు మాట్లాడకపోయినా తర్వాత ఏదో ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడోకప్పుడు వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. సో ఇండస్ట్రీలో ఇది ఉంది అనేది ఎప్పటి నుంచో వినబడుతుంది. సో అయితే ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ చిన్మయి తన ఎక్స్పీరియన్స్, వైరముత్తు తన మీద ఎటువంటి ఈ కాస్టింగ్ కౌచ్కి పాల్పడ్డారు అనేది తను మళ్ళీ గుర్తు చేసుకున్నారు. ఇంకొక సింగర్ మీద కూడా తను మాట్లాడారు, ఇంతకుముందు ఇంట్రెస్ట్లో కూడా మాట్లాడారు. సో ఇది ఉంది అనేది ఇటువైపు చిన్మయి అంటున్నారు, లేదు అని ఇటు చిరంజీవి గారు అంటారు. మీ ఉద్దేశం ఏంటి? ఏదైనా ఇన్సిడెంట్ దొంగతనాలు జరుగుతాయి అని నేను చెప్పాను అనుకో, నేను చూసినట్టో నాకు జరిగినట్టో అర్థం చేసుకోండి. చిచి దొంగతనాలు ఎందుకు జరిగితే జరగవు అని అన్నావు అనుకో, నీకు అది ఉండకపోవచ్చు, నువ్వు ఉన్న పరిసరాల్లో జరగకపోయి ఉండొచ్చు. అంతేగాని నీ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, నా స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఇక్కడ ఇప్పుడు శివాజీ అనసూయ ఇష్యూ తీసుకున్నాం. మళ్ళీ ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు, ఓకేనా. కరెక్ట్ అన్న వాళ్ళు ఉన్నారు, రాంగ్ అన్న వాళ్ళు ఉన్నారు. అనసూయ కూడా ఆమె అభిప్రాయం ఆమె చెప్పింది, కరెక్ట్ అన్న వాళ్ళు ఉన్నారు, రాంగ్ అన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చిరంజీవి గారు కూడా ఆయన అభిప్రాయాన్ని చెప్పారు. కరెక్ట్ అనే వాళ్ళు ఉంటారు, రాంగ్ అనే వాళ్ళు ఉంటారు. కరెక్ట్ అనే వాళ్ళు ఉంటారు అంటే ఇండస్ట్రీ అద్దం లాంటిది, ఇట్లాంటి మాటలంటే అవును ఇండస్ట్రీ అద్దం లాంటిది, నువ్వు ఎలా ఉంటే నీ బిహేవియర్ ఎలా ఉంటే అలాగే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, చిన్మయి లాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అలా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ లేదు అంటే గతంలో కొంతమంది మాకు ఇలా జరిగింది అని చెప్పారు కదా, అంటే వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు అన్నట్టే కదా. లేదు అంటే ఒక పెద్ద హీరో చెప్తే అలా ఎలా వాళ్ళని హర్ట్ చేస్తారు అనే కోణంలో ఈవిడ ఆలోచించింది. షీఈ్ ఆల్సో రైట్. లేదు అని ఆయన అన్నాడు అంటే, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు అంటే అంత పెద్ద సినిమాల్లో భయంగా పనిచేస్తూ ఉంటారు అందరూ. కాబట్టి అమ్మాయిలను ముట్టాలన్నా, తాకాలన్నా, ఏమన్నా మాట్లాడాలన్నా భయపడతారు. అందుకు అక్కడ జరగపోయి ఉండొచ్చు. జరగలేదు కాబట్టి ఆయన జరగదు అని ఉండొచ్చు, చెప్పలేం కదా సిట్యువేషన్ అది. అండ్ ఈ సిట్యువేషన్లో ఎక్కువ మంది చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారు, ఆయన మాట్లాడింది తప్పు అంటున్నారు. రంగంలోకి చిన్మయి ఇదేంటిది మహిళా కమిషన్ ఏమని స్పందిస్తుంది, నెక్స్ట్ చిరంజీవి గారికి మా అసోసియేషన్ షోకాజ్ నోటీసులు పంపిస్తుందా, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఆయన పద్మభూషణ్ని వెనక్కి తీసేసుకుంటుందా, ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ స్టోరీలు రాసుకుంటున్నారు అందరూ. ఎక్కడన్నా ఏదైనా అంశం వచ్చింది అంటే దాన్ని విపరీతంగా మరీ ఇంత లోతుగా చర్చించాల్సిన అవసరమేం లేదు. అర్థమైందా? ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అంటే ఒక భయం ఉంటుందిగా లొకేషన్లో, పెద్ద హీరోలు. ఈవెన్ మోహన్ బాబు గారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో తెలిసిందే. 8 o'clock విత్ మేకప్ ఉండాలి. అట్లాంటి లొకేషన్లో ఎవరైనా అమ్మాయిని గోకాడు, రమ్మని పిలిచాడు లాంటి కంప్లైంట్స్ ఉంటాయా? ఉండవు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చెప్తారంటే అలాంటివి ఏం లేవు, అద్దం లాంటిది. బికాజ్ మేము చూడలేదు కాబట్టి, ఈవెన్ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి చాలామంది భయపడతారు అట్లాంటి వాళ్ళు. కొన్ని సినిమాలలో బాగా అంటే కొంతమంది నిర్మాతలు కూడా అదే పని ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు ఉంటారు, తెలిసిందే కదా. చిల్లర చిచ్చోరగా ఆఫీసులు పెట్టుకొని క్యారెక్టర్ కోసం అమ్మాయి రాగానే వేషం ఉంది, హీరోయిన్ తర్వాత హీరోయిన్ లాంటి రోలు కాకపోతే అంటాడు. అలా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని ఫేస్ చేసిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. అండ్ ఇలా జరగలేదు, ఆయన ముందు జరగలేదు కాబట్టి ఆయన అనర్గళంగా చెప్పగలిగాడు. ఇంతే సిట్యువేషన్. ఇప్పుడు ఆయన చెప్పింది తప్పు అనేది కూడా లేదు, ఎందుకంటే
కొంచెం స్ట్రిక్ట్గా ఉండే లొకేషన్స్లో ఎవరు కూడా ఎట్లాంటివి చేయరు, మ్యాక్సిమం చేయరు అని అడిగితే. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే ఇక నెటిజన్స్, ట్రోలర్స్ ఎవరి అభిప్రాయం వాళ్ళది అని మాట్లాడుకునే వాళ్ళు, ఇప్పుడు చిన్మయిని సపోర్ట్ చేసేవాళ్ళు చూద్దాం. వీళ్ళు కరెక్టే అంటారు, మరి ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరూ అబద్ధం చెప్పినట్ట, ఇలా అన్నట్ట, అలా అన్నట్ట అని. ఇప్పుడు నా పర్సనల్ ఉద్దేశం నన్ను అడిగితే బెటర్ స్టాప్ దిస్ హియర్ అంట. ఎందుకు చెప్పనా, ప్రతిసారి క్యాస్టింగ్ కౌచ్, క్యాస్టింగ్ కౌచ్, క్యాస్టింగ్ కౌచ్, క్యాస్టింగ్ అనే పదం పెట్టి చాలామంది మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూలో కానీ, ప్రెస్ ముందు కానీ, ఎక్కడైనా సరే. ఈ వైన్ షాప్ వెనకాల తాగే వాళ్ళకి కానీ, లేకపోతే అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టే వాళ్ళకి కొంతమంది ఉంటారు, అదే పనిగా గాసిప్స్ డిస్కస్ చేసే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరూ ఇండస్ట్రీ అట్లాంటిదే, అసలు ఇండస్ట్రీ అంటేనే ఇట్లాంటిది, ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి, వాళ్ళందరూ అలాంటి వాళ్ళని స్టేట్మెంట్లు పాస్ చేస్తారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది పేరు పెట్టి ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు, కానీ బయట కూడా ఉన్నాయి. అమ్మ అదేంటిది 100 మంది ఇంటర్వ్యూకి వచ్చారు, ఈ ఉద్యోగంలో నిన్నే సెలెక్ట్ చేయాలంటే అనేవాడు ఉంటాడు. నెక్స్ట్ అదేంటిది ప్రమోషన్ కోసం 10 మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి, ఈ ప్రమోషన్ నీకే ఇవ్వాలంటే అనేవాళ్ళు ఉంటారు. అవునా, బయట చాలామంది ఉంటారు మా. అండ్ ఇంకా బోల్డన్ని సిచ్యువేషన్స్లో అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని మభ్యపెట్టో లేకపోతే ఇంకేదన్నా ఆశ చూపో లోపరుచుకునే వాళ్ళు కూడా ఉంటారు. తెలుసో తెలియకో వాళ్ళ బలహీన క్షణాల్లో లొంగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మాకు ఆ రోజు అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పుకుంటూ ఉంటారు కదా. చెప్పిన ప్రతిసారి ఏమవుతుందంటే సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ అవుతుంది. డ్రగ్స్ వ్యవహారం డిస్కషన్లోకి వచ్చినా సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ అవుతుంది, క్యాస్టింగ్ కౌచ్ లాంటివి డిస్కషన్లోకి వచ్చినా సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ అవుతుంది. అండ్ కర్మ ఏంటంటే మన సినిమా వాళ్ళే ప్రతిసారి దీన్ని చర్చించుకొని డిస్కషన్లు చేసి డిబేట్లు పెట్టేసరికి ఇది భారీ ఎత్తున వెళ్ళిపోతుంది. అంటే బయట ఒక మగాడు ఒక ఆడదాన్ని ఇట్లా పిలిచాడు అంటే అది ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీలోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. మరి బయట జరిగింది కదా, వాళ్ళు కూడా సినిమాలు చూసే చెడిపోయారు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో చిరంజీవి గారు లాంటి అంత పెద్ద హీరో ఈ డిస్కషన్ లేవనెత్తకపోయి ఉంటే బాగుండేది. ఇప్పుడు చూడు అందరూ న్యూస్లలో ఇదే వేస్తున్నారు, ఆల్మోస్ట్ అందరు కూడా ఇదే మాట్లాడుతున్నారు. సినిమా వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలంటేనే అమ్మో సినిమా వాళ్ళ మీకు ఇల్లులు ఇవ్వమంటారు. అసలు వాళ్ళు పొద్దున 5 గంటలకు వెళ్తే రాత్రి ఎప్పుడో వస్తారు, అసలు ఉండను కూడా ఉండరు ఇంట్లో, కానీ అమ్మో సినిమా వాళ్ళ అంటే అదేదో గ్రహాంతరవాసుల్లాగా వాళ్ళని ఉంచుకోవద్దు అనే వాళ్ళలాగా చూస్తూ ఉంది. ఎందుకు అలా చూస్తుంది అంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారంట, వాళ్ళ క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందంట, వాళ్ళు అట్లంట ఇట్లంట అనే డిస్కషన్లు బయట ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎక్కువ మాట్లాడే స్కోప్ కూడా మనమే ఇస్తున్నాం కదా, ప్రతిసారి డిస్కస్ చేసి. సో బెటర్ ఈ క్యాస్టింగ్ కౌచ్ అనే పదాన్ని ప్రతిసారి డిస్కస్ చేయకపోవడం బెటర్, ఎందుకంటే ఇండస్ట్రీకి డ్యామేజ్ అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ ఉన్న శివాజీ గారు మాట్లాడినప్పుడు చాలామంది బయటకు వచ్చి మాట్లాడారు లేడీస్ డ్రెస్సింగ్ గురించి. కానీ ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడినప్పుడు ఇంతకుముందు ఎవరైతే క్యాస్టింగ్ కౌచ్ మేము ఫేస్ చేసామని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారో, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అన్నీ కూడా చెప్పారో, వాళ్ళందరూ ఇక్కడ మాట్లాడరా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. మాట్లాడకపోవడమే బెటర్. ఎందుకంటే నిజంగా సమస్య చెప్పుకున్నా సరే ఇవాళ రేపు ఏంటంటే 10 మంది అయ్యో పాపం అమ్మ అలా జరిగిందా అనేవాళ్ళు ఉంటే కింద కామెంట్లు నీ గురించి ఎవరికి తెలియదు, నీ బతికేంటో మాకు తెలియదు అని పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. పని కట్టుకొని బయటకు వచ్చి వాడేవాడి చేత వీడేవాడి చేత అనిపించుకోవడం ఎందుకు, పైగా మళ్ళీ ఆమె మీద ఉన్న నిందని గుర్తు చేసుకోవడం ఎందుకు, అంటే ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకోవడం ఎందుకు, అనవసరం కదా. అంటే ఒకరు మాట్లాడిన ప్రతిసారి అందరు బయటకు వచ్చి ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు, ఇండస్ట్రీని బ్యాడ్ చేస్తున్నారు. అంటే ముందు మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఎవరైతే మేము ఫేస్ చేసామని చెప్పారో ఇప్పుడు ఈయన అటువంటిది ఏమి ఉండదు, ఇండస్ట్రీ అర్థం లాంటిది, మీరు ఎట్లా ఉంటే అట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పారు కదా. సో వాళ్ళందరినీ తప్పుపట్టినట్టు ఇక్కడ అటువంటిది ఏం లేదు అన్నట్టు, మీరు ఎలా ఉంటే అది సో అలా మీకు వస్తుంది అన్నట్టు మాట్లాడినట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కదా. బికాజ్ ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారమే మాట్లాడదాం. నేను ఫోటో పట్టుకొని ఆఫీస్కి వెళ్ళా, ఈ క్యారెక్టర్ నీకే ఇవ్వాలంటే అన్నాడు, ఓకేనా, నువ్వు తల ఊపుతావా ఊపవా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు తల ఊపితే అక్కడ ఏదో జరుగుద్ది, లేదు అని తల నో అన్నావు అనుకో అక్కడ ఏమీ జరగదు, నువ్వు ఇంకో ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఫోటోలు ఇచ్చుకుంటావు. వాడెవడో నీ ఇంటికి వచ్చి అయితే నీ మీద చెయ్యే ఎట్లా, నువ్వే అక్కడికి వెళ్తున్నావు. ఎందుకు వెళ్తున్నావు అంటే వాడు ప్రకటన విడుదల చేసుకున్నాడు, పలానా వయసు గల ఆర్టిస్టులు కావాలండి పలానా రోల్స్కి అనగానే నేనేమైనా సెలెక్ట్ అవుతానేమో అన్న ఆశతో వెళ్తావు. అక్కడ వాడేంటి
ఉత్సాహం చూపిస్తారు. నీలాంటి వాళ్ళు 10 మంది వచ్చారు, కానీ నిన్నే సెలెక్ట్ చేయాలంటే అందరికి అలాగే చెప్తారులే, వాళ్ళ ఇంటెన్షన్ అలా ఉంటుంది. అప్పుడు వీళ్ళు లొంగితే ఒక రకంగా ఉంటుంది, లొంగకపోతే ఇంకో రకంగా ఉంటుంది. అండ్ లొంగినంత మాత్రాన వీళ్ళు తప్పు చేసినట్టు కూడా కాదు. వాళ్ళ బలహీన క్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఇల్లు వదిలేసి వస్తారు, అవకాశాలు రావు. వెళ్ళిన ప్రతి చోట అందరూ ఇలాగే అడుగుతున్నారు, నెట్టుకు రావాలి, ఇంటికి తిరిగి వెళ్ళలేము, రానివ్వరు, కొడతారు, ఎందుకు పోయామంటారు. మరి ఏం చేయాలి? వాళ్ళ బలహీన క్షణాలని అవకాశంగా తీసుకొని వీళ్ళు అడ్వాంటేజ్గా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారే కానీ, అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కానీ, అట్లని వీళ్ళ తప్పు కూడా ఉందని కూడా మనం అనలేం యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయడం కూడా వేస్ట్ అబ్బా. బయట బాగా జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ. అంటే ఇండస్ట్రీ ఏదో ఇండస్ట్రీలోనే పెద్ద పెద్ద నేరాలు జరుగుతున్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. ఓకే, అలా అంటే ఇప్పుడు శివాజీ గారు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు కూడా చాలామంది బయటకు వచ్చి చాలా గట్టిగా మాట్లాడారు, ఆడవాళ్ళ గురించి అలా ఎలా మాట్లాడతారు అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు బయటకు రాకుండా మాట్లాడకుండా ఉండడానికి నిజంగానే ఇండస్ట్రీలో అటువంటిది ఏమి ఉండదు అని వాళ్ళు కూడా నమ్మడమా, లేదు అంటే ఇక్కడ చిరంజీవి గారు మనం మాట్లాడొద్దు అని సైలెంట్గా ఉండడం? శివాజీ ఇష్యూలో పొట్టి బట్టలు, సామాన్లు అనే కొన్ని పదాలు డొర్లాయి కాబట్టి వీళ్ళందరూ బయటకు వచ్చి ఫైట్ చేశారు. ఫైట్ చేసిన వాళ్ళు ఎవరి మీద నిందలు పడవు. నీకు అర్థమైందా? చిరంజీవి గారు మాట్లాడిన అంశంలో బయటికి వస్తే వాళ్ళని వాళ్ళు నిందించుకున్నట్టు అవుతుంది. ఓకే, మేము అనుభవించాము, ఓహో నీకు ఇలా అయిందా, అదొక మచ్చు ఉండిపోతుంది కదా. ఇది మాట్లాడకూడని అంశం. ఇది అందరూ బయటకు వచ్చి ఓ అనకూడదు, సెన్సిటివ్ కాబట్టి మాట్లాడొద్దు. ఓకే, రైట్. సో ఫైనల్లీ మరి ఈ వివాదం ఇంతటితో క్లోజ్ అవుతుందా, లేదు అంటే దీని మీద మళ్ళీ ఇంకెవరైనా రియాక్ట్ అవ్వడం, మళ్ళీ దాని మీద డిస్కషన్స్ ఇంకేమైనా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? చెప్పాను కదా, కొంతమంది ఔత్సాహికులు ఇందాక అన్నట్టుగా చిరంజీవి గారి మాటలకు సబబేనా, ఆ నెటిజన్లు తీవ్ర ట్రోలింగు, ఆ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది, అర్థమైందా, ఏ క్షణమైనా అరెస్టు చేస్తారు, లేకపోతే ఆయన పద్మభూషణ్ని వెనక్కి లాగేసుకుంటారు, మా అసోసియేషన్ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేస్తారు, ఇట్లా రాసుకుంటూ పోయే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు రాసుకున్నంతకాలం ఈ ఇష్యూ తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా పొలిటికల్గా అగెనిస్ట్ అండ్ ఇంకా యాంటీ ఫ్యాన్స్ ఆ మధ్యన సో కొంత ఇది కూడా నడిచింది, బాలయ్య వర్సెస్ చిరు అని చెప్పేసి. సో అది ఇప్పుడు వీళ్ళు కూడా అటువైపుగా నెగిటివ్ చేసి, బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడు ఎవరిని ఏమీ అనరు యాక్చువల్గా చెప్పాలంటే. అవకాశం దొరికినా అనరు, అవకాశం దొరకపోయినా అనరు. వాళ్ళ జోలికి వచ్చినా సరే ఏమీ అనరు, వాళ్ళని వదిలేద్దాం ఈ అంశం నుంచి. కాకపోతే వీళ్ళకి ఎవరైనా యాంటీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మేబీ ఇందాక రాసుకున్నట్టుగా ఆ ముసుగులో, ఫ్యాన్స్ అనే ముసుగులో చేసే అవకాశం కూడా ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ప్రభాస్ రాజాసాబ్ సినిమా మొన్న మారుతి ఇంటికి పార్సల్స్ వెళ్ళాయి, ప్రభాస్ ఫ్యాన్స్ పంపారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. పంపింది ప్రభాస్ ఫ్యాన్స్ కాదు, వాళ్ళ గ్రూప్లో ఎవరు కూడా వాళ్ళు అలా చేయాల, వేరే వాళ్ళు పంపి వాళ్ళ మీద నిందేసినట్టు ఇక్కడ కూడా అంతే. ఈ అంశాన్ని బాగా లేవనెత్తి ఇప్పుడు నేను చెప్పిన పిచ్చి వార్తలన్నీ రాసి ఇది పలానా ఫ్యాన్స్ కావాలనే పగ తీర్చుకోవడానికి రాశారని కూడా డైవర్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.